హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అతి ప్రేమ పిల్లల్ని ప్రేమించడం సహజం. కానీ అతిగా గారాబం మాత్రం అస్సలు చేయకండి. సో, మీ గారాబం మీ పిల్లోడి పైన ఫ్యూచర్‌లో చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటి ఒకరిని కనడానికే ఇష్టపడుతున్నారు. సో, వాడికే మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. సో, వాడికి మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి. మేము కష్టపడ్డా పర్లేదు కానీ నా పిల్లోడికి మంచి లైఫ్ ఇవ్వాలనే ఆలోచనతో ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారు. సో, ఇలా చేయడం వల్ల ఒకడే కొడుకనేసి వాడిలో గారాబం అనేది ఎక్కువగా చూపించడం జరుగుతుంది. సో, ఇలా చేయడం వల్ల వాడిలో కూడా ఇంకా నా పేరెంట్స్‌కి నేనంటే చాలా ఇష్టం, నేనంటే చాలా ప్రేమ, నేనంటే చాలా గారాబం అని చెప్పేసి వాడు ఏ పని చేసినా నన్ను ఇంకా నా పేరెంట్స్ తిట్టరనే మైండ్ సెట్‌తో వాడు చిన్నప్పటి నుండి అలవాటు పడుతున్నాడు. సో, ఇలా చేయడం వల్ల వాడేమైనా తప్పు చేసినా కూడా పేరెంట్స్ సర్ది చెప్పకపోగా, సో, తప్పుని తప్పనకుండా కూడా సర్ది చెప్పకపోగా, సో, వెనకేసుకు రావడం స్టార్ట్ చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుండి. సో, స్కూల్‌లో ఫ్రెండ్స్‌తోని ఏదైనా గొడవలాడినా కూడా, నెక్స్ట్ హోంవర్క్ చేయకపోయినా, సో, స్టడీలో వీక్‌గా ఉన్నా కూడా గారాబంతో పోనీలే, పోనీలే అంటూ వాడిని వెనకేసుకొస్తూ ఉంటారు. సో, ఇలా చేయడం వల్ల నా పేరెంట్స్ నేనేం చేసినా చెల్లుతుందని వాడు చిన్నప్పటి నుండి వాడి మైండ్‌లో ఆ ఆలోచన అనేది తట్టడంతో, సో, ఇంకా వాడు ఏది చేయడానికైనా ముందుకెళ్తూ ఉంటాడు. సో, ఇలా చేయడం వల్ల వాడి ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా నాశనం చేసిన వాళ్ళు మీ పేరెంట్సే అవుతారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరేమో గారాబం చేస్తున్నారనుకుంటున్నారు కానీ, మీ కొడుకు ఫ్యూచర్‌ని మీరే నాశనం చేసిన వాళ్ళవుతారు పరోక్షంగా చెప్పాలంటే. సో, ఇలా వాడు మైండ్ సెట్‌తో అలా అలవాటు పడిపోతూ ఉంటాడు. సో, మనం కష్టపడ్డా పర్లేదు, వాడికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి, వాడికి మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి, ఇంకా అన్నిట్లలో బెటర్ దెన్‌గా స్టడీ విషయంలో గానీ, చిన్నప్పటి నుండి బెటర్ దెన్ బట్టలలో కానీ అన్నీ వాడికి నచ్చినవి కొనివ్వడం. సో, వాడికి ఏది అడిగినా నో చెప్పకుండా ఉండడం వల్ల, సో, వాడికేంటంటే నా పేరెంట్స్ నా కోసం ఏమైనా చేయగలుగుతారు, నేను ఏది చేసినా చెల్లుతుంది, నేను ఏది చేసినా కరెక్ట్ అనే మైండ్ సెట్‌తో వాడు ఇంకా పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటాడు. సో, అలా అలా పెరుగుతూ, సో, 10th అయిపోగానే నెక్స్ట్ వాడికి మంచి లైఫ్ ఇవ్వాలని వాడికి మొబైల్ కొనివ్వడం, ఐఫోన్ కొనివ్వడం, బైక్ కొనివ్వడం, వాడింకా జల్సాలకి అలవాటు పడిపోతూ ఉంటాడు. సో, ఇలా చేయడం వల్ల వాడికి ఫ్యూచర్‌లో మాత్రం చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాడికి అసలు డబ్బు వాల్యూ అనేదే తెలవకుండా పోతుంది. సో, వాడికి జల్సాలకి అలవాటు పడతాడు. సో, నా పేరెంట్స్ ఉన్నారు నాకు, ఇంకా ఏ ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళే చూసుకుంటారని డోంట్ కేర్ అనే మైండ్ సెట్‌తో వాడు ఇంకా అలానే ఉండిపోతూ ఉంటాడు. సో, ఇలా పిల్లలు మాత్రం గారాబం అస్సలు చేయకండి. మీరు చేయడం వల్ల మీ పిల్లల ఫ్యూచర్‌ని మీరే నాశనం చేసిన వాళ్ళవుతారు. ఖచ్చితంగా చెప్పాలంటే. సో, చిన్నప్పటి నుండి మీరెలా కష్టంగా పెరిగారో వాడికి చిన్నప్పటి నుండే మీ కష్టం విలువ చెప్పండి. మీరెలా పెరిగారన్నది వాడికి ఖచ్చితంగా తెలియజేయండి. సో, ప్రతీదీ ఫినాన్షియల్ మ్యాటర్ ప్రతీదీ వాడికి చెప్పండి. సో, చిన్నప్పటి నుండే వాడికి మన ఇంట్లో ఎంత ఆదాయం వస్తుంది, సో, ఎంత ఖర్చవుతుంది, సో, వాడిని కష్టపడి చదివించడానికి మనం ఎంత అప్పు చేశామన్నది ప్రతీదీ వాడికి చిన్నప్పటి నుండి చెప్పామనుకోండి, వాడికి బాధ్యత అనేది తెలుస్తుంది. వాడు కూడా మనీ ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాడు. సో, వాడు కూడా జల్సా చేయడానికి కూడా ఇష్టపడడు. సో, ఫ్యూచర్‌లో వాడు పెద్దగా అయినా కూడా వాడి లైఫ్ వాడు బాధ్యతగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా వాడికి లైఫ్ అంటే ఏంటనేది అర్థమవుతుంది. కాబట్టి వాడు ఏది అడిగినా కూడా వాడు ఫర్ ఎగ్జాంపుల్ 3 వస్తువులు అడిగాడనుకోండి, అందులో ఒకటే కొనివ్వండి. సో, మిగతా 2 ఇవ్వకుండా ట్రై చేయండి. ఎందుకంటే వాడు ఎన్ని అడిగితే అన్ని కొనిచ్చారనుకోండి, ఇంకా వాడికి అలవాటైపోతుంది. సో, నా పేరెంట్స్ నాకేదైనా కొనిస్తారనేది. వాడికి ఆ కష్టం విలువ తెలదు, ఆ మనీ వాల్యూ తెలవదు కాబట్టి ఖచ్చితంగా పిల్లల్లో మాత్రం వాళ్ళు ఏది అడిగితే అది వెంటనే కొనివ్వకండి. కొండలైనా కూర్చొని తింటే కరిగిపోతాయి అంటారు కదా! సో, అలాగే పిల్లలకి ఆస్తులు, అంతస్తులు ఇచ్చినా కూడా వాటిని జల్సాలు చేసి 4 రోజులకే వాటిని కరిగించేస్తారు. అది కాదు, మంచి పేరెంట్స్ ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు. వాడికి చిన్నప్పటి నుండి మంచి చదువు ఇప్పించండి. మంచి నాలెడ్జ్ ఇవ్వండి. జీవితంలో ఎలా బ్రతకాలనేది వాడికి చిన్నప్పటి నుండే నేర్పించండి. సో, చదువు, తెలివి ఉంటే వాడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా బ్రతకగలుగుతాడు. మంచి పొజిషన్‌లో ఉంటాడు. మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అదే మీరు ఆస్తులు, అంతస్తులు ఇచ్చారనుకోండి, వాటిని వాడు జల్సాలు చేసి వాటిని కరిగిస్తాడు. నెక్స్ట్ మిమ్మల్ని నా లైఫ్ ఇలా చేశారని ఫ్యూచర్‌లో కూడా మిమ్మల్ని బ్యాడ్‌గా కూడా అనుకుంటూ ఉంటారు. ఇలాంటి అవకాశం కూడా ఉంది. సో, పిల్లలకి మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వడం కాదు, మంచి తెలివినివ్వండి. జీవితంలో ఎలా బ్రతకాలనే ఆలోచన వాళ్ళలో కల్పించండి. సో, మీరు
వాళ్ళకి లగ్జరీ లైఫే ఇస్తున్నాను అనుకుంటున్నారు, కానీ దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. పరోక్షంగా కూడా మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతున్నారు. సో ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల వాడికి అసలు నలుగురితో మాట్లాడడం కూడా రావడం లేదు. సో ఎలా వాళ్ళతో మాట్లాడాలి, ఎలా వాళ్ళతో బిహేవ్ చేయాలనేది కూడా తెలియకుండా పోతుంది. సో 24 గంటలు మొబైల్లో ఉండడం వల్ల దానివల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా నలుగురితో ఎలా మాట్లాడాలనేది స్టేజ్ ఫియర్ అనేది వాడిలో ఉండిపోతుంది. అసలు వాడి ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోలేకపోతున్నాడు. వాడి మనసులో అనుకునేది నలుగురితో చెప్పుకోలేకపోతున్నాడు. సో ఇలా మెంటల్గా కూడా పిల్లలు అప్సెట్ అవుతున్నారు. కాబట్టి సో పిల్లలని ప్రేమించండి, తప్పులేదు. తినడం విషయంలో ప్రేమించండి, నేను తప్పనడం లేదు. తిండి విషయంలో వాళ్ళని ఎంత ప్రేమించినా పర్వాలేదు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ మీరు పెట్టండి, పర్లేదు. కానీ అతి గారాబం మాత్రం చేయకండి. వాడు ఏం చేసినా తప్పును తప్పానండి, కానీ తప్పును కూడా సర్ది చెప్పడం, వాళ్ళని వెనకేసుకురావడం చేశారనుకోండి, వాళ్ళపైన జీవితంలో చాలా ప్రభావం అనేది పడుతుంది. వాళ్ళ లైఫ్ను మీరే స్పాయిల్ చేసినట్టు అవుతారు. కాబట్టి అతి గారాబం చేయకండి, అతి మంచితనం చేయకండి. అతి గారాబం చాలా ప్రమాదకరం. సో ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.